సార్ లెవెల్ సార్ లెవెల్ సెట్ చేసుకోవాలా ఇలా వస్తుంది ఇలా ఇక్కడ ఏం కనపడదు డిస్ప్లేలో కనపడాలంటే స్టాండ్ ఉంది ఇది అవును యువతులు లెగ్గుకుంటే అవతలు డౌన్ ఆన్ చేసుకుంటూ హైట్ అనేది చేసుకోవచ్చు మా మినిమం హైట్ అంటే మాకు సరిపోతుంది హైట్ దాన్ని కొంచెం డౌన్ చేసుకుంటాం సార్ ఇలా డిస్ప్లే ఇది కనపడుతుంది అవును ఇంత వచ్చిన ఫుడ్ స్క్రోన్ చేసుకోవచ్చు సార్ అయినా మేము ఇప్పుడు ఫుడ్ స్క్రోన్ ఎలా పెడతావు అంటే నేను ఒక పక్క పెట్టుకుంటా సార్ అంటే ఇలాగా ప్యారలల్ గానా పర్పెండిక్యులర్ గానా ఒకే పక్క ఈ రెండు పక్కలు అయితే ప్యారలల్ సార్ ఇలా ఓకే ఓకే రెండు పక్కలు ప్యారలల్ ఇలా కూడా చేసుకోవచ్చు నేను ఒక పక్క పెట్టుకుంటా సార్ ఇలా పర్పెండిక్యులర్ పెట్టుకుంటా దాన్ని ఫస్ట్ దీన్ని ఒక లైన్ తీసుకొస్తా సార్ రెండు లోపల తిప్పమంటాను అది ఇవి రెండు స్టేట్ అయిపోయింది ఇది మాత్రం ఇక్కడ సేమ్ అదే ప్రాబ్లం పొద్దున అది ఇలా తిప్పుకోవాలి సార్ చూడు వస్తుంది ఓకే కొంచెం అటు ఇటు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే ఇలా 0 mm క్లోజ్ చేసి తర్వాత కంటిన్యూ క్రియేషన్ ఆఫ్ జాబ్ సార్ డేట్ ఏమో ఇచ్చుకోవచ్చు జాబ్ అయిన తర్వాత సెటప్లోకి సార్ కంటిన్యూ అంటే ఫస్ట్ సైట్ అయితే ఇవి కోఆర్డినేట్స్ ఏమి ఉండవు సార్ ఓరియంటేషన్ విత్ యాంగిల్ కోఆర్డినేట్స్ ఉంటే ఇక్కడ కోఆర్డినేట్స్ అంటే ఎవరో వచ్చి వెళ్ళి ఉంటారో ఆ కోఆర్డినేట్స్ అలా రాసినారు కదా సార్ అవునవును అలా ఏమైనా వదిలింటే డైరెక్ట్ కోఆర్డినేట్స్ సార్ మేము ఓరియంటేషన్ విత్ యాంగిల్కి వెళ్తాం సార్ ఇక్కడ నేమ్ ఈ స్టేషన్ పాయింట్ నేమ్ ఏమో అని ఇచ్చుకుంటాం సార్ ఏమన్నా అలా సంథింగ్ ఓకే ఇలా ఇచ్చుకుంటే కంటిన్యూ కొట్టుకుంటాం ఇది ఇన్స్ట్రుమెంట్ హైట్ అడుగుతుంది స్టార్టింగ్ హైట్ వేయాల్సిందే కరెక్ట్ ఈ హైట్కి అక్కడ హైట్కి ఈ హైట్కి వేసి ఈ హైట్కి వేసి తర్వాత కంటిన్యూ ఇలా వస్తుంది నార్త్కి 0 చేసుకోవాలి సార్ యువతలు నార్త్ ఉంటే కాంపాస్ ఓపెన్ చేసుకొని అవతల సైడ్ రొటేట్ చేసుకోవాలి ఇలా ఓకే తర్వాత హెచ్కి కూడా ఇక్కడ 0 ఉంది సార్ F3 బటన్ ఇక్కడ 0 అయిపోతుంది ఇలా తర్వాత ఇంక సెట్ కొడితే సెట్ అయిపోతుంది ఓకే ఇలా అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇలా వస్తుంది సార్ ఈ మెనూ వస్తుంది మెనూ వచ్చిన తర్వాత డైరెక్ట్ సర్వే సార్ డీటెయిల్ స్టార్టింగ్ 2 పాయింట్లు వదులుకోవాలి అంటే ఎక్కువ రొటేట్ చేసుకొని తీసుకుంటుంటాం డీటెయిల్స్ అందుకే ఫస్ట్ 2 పాయింట్స్ తీసుకునేస్తే సరిపోతుంది సార్ 2 పాయింట్ల నేమ్ ఇక్కడ పైన K1 లేదా సంథింగ్ A1 ఏమో ఇచ్చుకోవాలి సార్ ఇక్కడ అవతలోటి ఇవతలోటి వదులుకుంటే తర్వాత నువ్వు డీటెయిల్ అని అయిపోయిన తర్వాత తినడానికి వెళ్ళినా మళ్ళీ వచ్చిన బబల్ అవుట్ అయి ఉంటుంది అవును మళ్ళీ అప్పుడు మళ్ళీ వచ్చి ఇది లెవెల్ సార్ లెవెల్ మళ్ళీ సేమ్ సెట్ చేసుకోవాలా K1 K2 అన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయి దాన్ని మళ్ళీ కోఆర్డినేట్స్కి వెళ్ళాలి సార్ కింద పాయింట్ ఉంటే దానికి సెట్ చేసి సింగిల్ పాయింట్ తీసుకోవచ్చు కింద పాయింట్ లేదు కాబట్టి ఓరియంటేషన్ విత్ ఇది సార్ రిసెక్షన్ ఇక్కడ నేమ్ సంథింగ్ అలా ఇచ్చుకోవచ్చు ఏమి ఇవ్వకపోవచ్చు సార్ డైరెక్ట్ కంటిన్యూ ఆ K1 అని డైరెక్ట్ ఎంట్రీ చేసుకోవాలి సార్ ఇలా వచ్చేస్తుంది స్టోర్ అయి ఉంటుంది డైరెక్ట్ దానికి బైసెట్ చేసి డిస్టెన్స్ స్టోర్ మెజర్ ఓకే ఇలా వస్తుంది డిస్టెన్స్ సార్ ఫస్ట్ తర్వాత స్టోర్ తర్వాత అక్యురసీ పొజిషన్ హైట్ ఉంటుంది సార్ ఫైండ్ F1 సార్ మెజర్ మోర్ పాయింట్స్ అంటే ఇంకో పాయింట్ తీసుకోవాలి అప్పుడు F1 సార్ తర్వాత ఇంకోటి పాయింట్ K2 ఓకే అంటే అక్కడే చూపిస్తుంది ఎర్రర్ వస్తుంది ఇలా వస్తుంది స్టోర్ ఇలా F4 కంప్యూటర్ ఉంది సార్ ఓకే ఆడ అంటే మాది ఇగుతులు ఉంది అవును మా తప్పని ఇదే చెప్తుంది నో పొజిషన్ కంప్యూటర్ డ్యూ టు బ్యాడ్ డేటా అంటే యూతులు ఉంది కాబట్టి ఇలా వస్తుంది దాన్ని యూతులో తీసుకుంటే కరెక్ట్ వస్తుంది ఇలా F4 అని ఇక్కడ కరెక్ట్గా నువ్వు బై సెట్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది సార్ ఓకే ఇక్కడ F4 అని నొక్కాలి సెట్ అని వస్తుంది సెట్ అయిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ డిస్టెన్స్ స్టోర్ చేసుకుంటాం ఓకే స్టోర్ కొడితే స్టోర్ అయిపోతుంది మళ్ళీ దీన్ని మనం సిస్టమ్ 2D ఆటోకాడ్లో మార్చుకోవాలా సార్ దాన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలా ఆటోకాడ్కి సార్ స్టోర్ అయినవన్నీ దీంట్లో ఉంటాయి అదే ఎక్కడ ఉంటాయి స్టోర్ అయినవి లోపల ఉంటాయి సార్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉన్నాయి పాయింట్స్ స్టోర్ అయినవి ఓకే మనం డైరెక్ట్ ఆటోకాడ్కి వేసుకోవాలంటే యాప్స్కి వెళ్ళాలి సార్ యాప్స్ ఓకే యాప్స్ పేజ్ అప్ బటన్ డేటా ట్రాన్స్ఫర్ ఓకే ఎక్స్పోర్ట్ అంటే దీని నుంచి బయటకు వెళ్తుంది ఇంపోర్ట్ అంటే పెన్ డ్రైవ్ నుంచి తెచ్చుకునేది పెన్ డ్రైవ్ ఇక్కడ పెట్టాలి సార్ ఓకే ఇక్కడ పెట్టి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా సార్ ఇలా నొక్కాలి
యూఎస్బీ ట్రిక్ కనెక్ట్ అని వచ్చింది. యా జాబ్ కావాలి ఇక్కడ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా సైడ్ ఏరియా వేసుకుంటా అంటే మనకు జాబ్ వస్తుంది కాబట్టి మేము ఫీడ్ వేసుకుంటాము, దాన్ని కంటిన్యూ కొట్టి వెళ్ళిపోవడం అంతే. కంటిన్యూ అది యూఎస్బీ ట్రిక్ లేదు కాబట్టి ఇలా పోతుంది అంతే. నేను డైరెక్ట్ కంటిన్యూ అంటే డౌన్లోడ్ అది అయిపోతుంది, చూపిస్తున్నా డౌన్లోడ్ అయ్యేది కూడా అంతే సార్. ఓకే.